కడప జిల్లా జమ్మలమడుగు రోడ్ షోలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. జన్మలను పునరుద్ధరించిన ఏకైక ప్రథమ ముఖ్యమంత్రి, కేబినెట్ లో అన్ని కులాలకు అవకాశం ఇచ్చిన మహోన్నత వ్యక్తి, ప్రజల కోసం పాదయాత్ర కాకుండా బడుగుల బాధల కోసం మీకోసం నిర్వహించిన మనిషి, నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రభుత్వాన్ని నడిపిన, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిన ఆదర్శవంతుడు, ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంలో విజన్ 2020 రూపకల్పన చేసిన అభ్యుదయకారుడు, రైతుల కోసం రైతు ప్రధాన ఏర్పాటు చేసిన రైతు బిడ్డ, ప్రభుత్వం కాపాడిన సైనికుడు, అన్ని ప్రాంతాలకు సమాన దృష్టి తొలితే సమతాభావం చూపించిన ఆదర్శవంతుడు. ఐటీ మరి ఎన్నో ఫార్మాక్యూటికల్ కంపెనీస్ మన రాష్ట్రానికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అన్నది నిర్మించాల్సి. సాంకేతిక చదువుల కోసం అంతకుముందు పరాయి రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే మన తెలుగు విద్యార్థులకు మన రాష్ట్రంలో చదువుకోవడానికి వందల కొలది ప్రైవేట్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఐటీ రంగంలో మన తెలుగు గొడవలో ఐటీ రంగాన్ని ఐటీకి మారు పేరు తెలుగువాడు అనే రీతిలో కీర్తి తేవడం కోసం ఆయన ఎంతో దోహదపడ్డారు. అలాగే ఈ విద్యా సంస్థల్లో హరిజన గిరిజన వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్ కల్పించి చదువు అన్నది కేవలం డబ్బున్న వాడి సత్తు కాదు, అది ప్రతి మానవుని ప్రాథమిక హక్కు అని ఆనాడు నిజమైన సామాజిక న్యాయం సాధించింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మనం చూస్తున్నాం ఈ యొక్క తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ప్రతి ఊళ్ళల్లో ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరి రోడ్లు, గ్రావెల్, సిమెంట్, టార్ రోడ్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరగడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న కాంగ్రెస్ పాలనలో, మరి తెలుగుదేశం పాలనలో అభివృద్ధికి అగ్రగమ్యంగా పిలిచిన తెలుగు ఆంధ్ర రాష్ట్రం మరి నాడు యొక్క కాంగ్రెస్ పాలనలో ఏ స్థితిలో ఉంది? అధికారంలో కాంగ్రెస్, అంధకారంలో ఆంధ్రప్రదేశ్, అధికారంలో కాంగ్రెస్, అధికారంలో ఆంధ్రప్రదేశ్, అధికారంలో కాంగ్రెస్, అవినీతిమైన ఆంధ్రప్రదేశ్. మరి చచ్చిపడితే పేదల భూమిని అతి తక్కువ ధరకి ప్రభుత్వం పేదల నుంచి తీసుకున్న భూమిని, రాబట్టుకున్న భూమిని వాళ్ళ యొక్క బల వ్యక్తులకు, బంధుమిత్రులకు దానదత్తం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు చచ్చి పేరుతో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ఏమీ లేదు. అలాగే తెలుగుదేశం నిన్నవాడిది భూమి అంటే ఈ కాంగ్రెస్ నిన్నవాడిది భూమి